వెల్కమ్ టు కలగూరగంప దుకాణం అజీజ్ నగర్ చిల్కూర్. ఎట్లయిపోయింది చూడండి. ఏమేమో చేస్తున్నాం ఏం చేస్తలేమబ్బా, కొంచెం చిన్నగా నీట్గా చేస్తున్నాం అంతే. సో ఇది చూడంగానే ఎన్నో అనిపిస్తుంది కానీ ఏమి చేయట్లేదు, చాలా సింపుల్గా ఉన్న దాంట్లో బెస్ట్గా చిన్న లాన్ క్రియేట్ చేస్తున్నాం. సిట్అవుట్ మంచిగా వచ్చేటట్టు చూస్తున్నాం. అండ్ మన ఫుడ్ కోర్ట్కి వచ్చినప్పుడు అందరు కూడా ఇబ్బంది పడకుండా, అంటే ఇక్కడికి వస్తే ఎట్లుండాలంటే ప్లెజెంట్ కూర్చోడానికి అగ్రహారం ఫుడ్ కోర్ట్కి రావాలా, కలగూరగంప స్టోర్కి రావాలా, అజీజ్ నగర్కి వెళ్ళాలా అట్లా అనుకొని రావాలన్నమాట. ఇప్పటికే మన కాఫీ సూపర్ డూపర్ సక్సెస్ అనమాట. సుక్కుమల్లి కాఫీ కానీ సూపర్. తర్వాత కాఫీ ఇంట్రడ్యూస్ చేసిన కొన్ని రోజుల తర్వాత పిల్లలు మిర్చి బజ్జీ చేస్తామని చేశారు. వాళ్ళకి రెసిపీ చూపించాను. స్టార్టింగ్లో బాగానే చేశాను కానీ కొంచెం ఉప్పు అవి తక్కువ వేస్తున్నారు ఇప్పుడు. బట్ ప్రాపర్ రెసిపీ చేస్తా, దానికి సంబంధించి రెసిపీ చేసేసి పర్ఫెక్ట్. అంటే 365 రోజులు ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా సేమ్ టేస్ట్ వచ్చినట్టు చేద్దాం దాన్ని. బట్ ఈలోపు విజువల్గా ఎట్లుంది ఇదంతా కూడా చూడండి. ఆగం ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది. ఇంకొక 1 వీక్ మ్యాక్సిమం 10 డేస్లో ఇదంతా క్లియర్ అయిపోతుంది. ఫ్రంట్ ఎండ్ ఇదంతా కూడా ఫస్ట్ చేశాకనే మళ్ళీ స్టోర్కి సంబంధించిన వర్క్ మొదలు పెడతాము. ఎందుకంటే ఇది చేయకపోతే స్టోర్కి రావడం పోవడం బాగా ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తే ఒక లుక్ వస్తుంది, ఒక చూడబుద్ధి అవుతుంది జర్రా. అండ్ కూర్చోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అంటే వేరే కొత్తగా ఏం చేయట్లే, కొంచెం ఆల్రెడీ సగం వరకు ఇవి వేసినింటాం కదా, మనం టైల్స్ వేసినింటాం కదా, వీటిని తీసి మళ్ళీ ఒక ప్రాపర్ వేలో సెట్ చేస్తున్నాము. దానికి చిన్న బ్లాక్స్ లాగా చేసుకున్నాం అంతే, వేరే హెవీ వర్క్ ఏం కాదు. అండ్ మిగతా ప్లేస్లో గ్రీనరీ గ్రాస్ పెట్టేసి అక్కడ సిట్అవుట్ అనమాట. ఎక్కడైనా కూర్చునేటట్టు కంఫర్ట్గా ఫ్యామిలీతో కానీ పిల్లలతో వచ్చినప్పుడు ఇట్లాంటి వాతావరణంలో సాయంత్రం, అంటే ఎండాకాలం సాయంత్రం వస్తే మంచిగా తినేసి ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు చల్లగాలికి. అండ్ వర్షాకాలం వస్తే అక్కడ అక్కడ పక్కన కూర్చొని బజ్జీలు తినొచ్చు. వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది, పొద్దున్న ఎండపూట కూర్చోవచ్చు. అండ్ పొద్దుమేకేస్తే చలికి దాక్కోవచ్చు అనమాట. అట్లా రకరకాలుగా ఆలోచించినాము. అండ్ చెప్పిన కదా దీన్ని మా టీమ్ చరణ్ అండ్ మన టీం అన్నమాట, కలగూరగంప ఆర్కిటెక్ట్ టీం. అది మన ఎగ్జాటిక్ నర్సరీకి ఏదైతే సెట్ అయ్యారో వాళ్ళే ఆ టీం కలిసి చేస్తున్నారు ఈ వర్క్ అంతా కూడా. ఫస్ట్ డిజైన్ ఇచ్చారు నాకు. డిజైన్ ఎట్లుందో ఒకసారి చూడండి. ఇదనమాట ఆ డిజైన్కి తగ్గట్టుగానే ఇదంతా కూడా చేసిండ్రు. చిన్న మార్పులు చేర్పులు చేసినాము. బట్ ఫైనల్గా ఇద్దరి డిస్కషన్స్ తర్వాత కొంచెం చిన్న ఫైటింగ్ల తర్వాత అది కాదు ఇది కాదని పెద్ద ఫైటింగ్లు ఏం కాలేదు. కానీ కొంచెం నాకు కావాల్సిన ఒక 2-3 విషయాలు ఖచ్చితంగా ఇట్లనే కావాలని చెప్పిన సరే అన్నారు. అండ్ మిగతాది యాజ్ టీజ్గా వస్తుంది, వాళ్ళ ఛాయిస్కి వదిలేయాలి. లేదంటే ఫైనల్గా ఏదైనా గబ్బులేసింది అనుకుని అన్నీ తిట్టుకుంటా అవసరమా నాకు. సో వాళ్ళని తిట్టవచ్చు కదా, ఇట్లా ఎందుకు వచ్చింది అట్లా ఎందుకు వచ్చిందని. బట్ అది తిట్టే ఛాన్స్ మా వాళ్ళు ఇయ్యారు నాకు. పిల్లలు చాలా స్ట్రాంగ్ టీం అండ్ బెస్ట్ టీం అనమాట. కలగూరగంపలో ఉన్న ల్యాండ్స్కేపింగ్ కానీ అవన్నీ చేసే టీం, ఆర్కిటెక్ట్ టీం కరెక్ట్ మాట్లాడాలంటే. సో బెస్ట్ టీం అని నేనే డప్పు కొట్టుకోవట్లేదు, నిజంగా ఉన్నారు. అండ్ దానికి ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు పోస్ట్ చేస్తా, ఇదంతా చూడండి, వాళ్ళు ఇచ్చిన బొమ్మలు చూడండి, అయినాక మళ్ళీ పోస్ట్ చేస్తా కదా, దానికి ఎట్లుందో చూసుకుందాం. ఎందుకంటే ఈ ఎంట్రన్స్ వాళ్ళు వేరేలాగా పెట్టిండ్రు. బట్ నేను వద్దని చెప్పాను. అందుకే చెప్పిన కదా చిన్న చేంజెస్ బాగా చేసిన అంటే నాకేమైనా వచ్చి కాదు, నాకు ఇట్లా కావాలని చేసిన అంతే, వచ్చి కాదు. అంటే దానివల్ల షాపు క్లోజ్ అవుతుంది అన్న ఫీలింగ్ అనమాట నాకు, మంచి కనబడదని. అయ్యో రండి, నేను వస్తా పడతారు, బాగాలేదు. అయ్యయ్యో అంతకుముందు ఒకసారి చిలుకూరు పోతా చూసినమ్మా, ఇక్కడే వచ్చినాం. కరోనా అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసాం. అవునా, ఎక్కడ ఉంటారు? మూసాపేట. ఓ అక్కడి నుంచి చెట్ల కోసం వచ్చినాం మా ఫ్రెండ్ నేను.
అవునా? డిజైన్ చూసిండ్రు కదా, ఇప్పుడు ఇవన్నీ అని పిచ్చి పిచ్చిగా దోవి పెట్టింది ఇవి చూసిండ్రు కదా, ఫైనల్ రిజల్ట్ అనేది చూపించి బ్యూటిఫుల్గా చేసి అప్పుడు అంత రెడీ అయ్యాక ఓపెనింగ్ చేద్దాం. ఓపెనింగ్ అంటే ఓపెనింగ్, ఓకేనా? అప్పటి వరకు మంచిగా వచ్చి కాఫీ తాగి, ఫిల్టర్ కాఫీ తాగి, సుక్కుమల్లి కాఫీ తాగి, మా వాళ్ళు చేస్తున్నాం ఏదో బజ్జీలు తిని బాగానే ఉన్నాయంట. అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్తో చేస్తున్నాం కాబట్టి పొట్టలు ఎవరు డిస్టర్బ్ కావట్లేదు, సో రిపీటెడ్గా వస్తున్నారనమాట. అది సంగతి. నేను చేసే పిండి కలిపే ప్రాసెస్ అర్థమైంది వాళ్ళకి, కానీ అందులో వేసే మసాలాల ప్రాసెస్ ఇంకా అర్థం కావట్లేదు మా వాళ్ళకు. ఏం చేస్తాం, ఏం చేయలేం. సో నేను అన్నీ చెప్పనా ఏమేమి వస్తుంది అనేది. ఇక్కడ నుంచి మన కాఫీ సెక్షన్ అంతా కూడా పైన రేకులు గీకులు కాదు, ఒక గ్లాస్ టైప్ వస్తుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నీడ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే మనకు వర్షాలు వచ్చినప్పుడు అట్లా కొంతమందన్నా కొంచెం లోపలికి ఉండి తినొచ్చు కదా, ఆ కాన్సెప్ట్ అనమాట. సో ఇదంతా అండ్ ఇక్కడ ఊరోళ్ళలాగా ఇదంతా ఫిల్ అవుతుంది, మెట్లు వస్తాయి, అవి వస్తాయి. సిట్అవుట్, ఇదొక సిట్అవుట్, ఓకే. అయ్యే దీనికి రిజర్వేషన్ చేసుకోవాలబ్బా. ఆ సిట్అవుట్ కావాలని ముందే ఫోన్ చేసి చెప్పుండే అన్నీ మీకే ఇచ్చేస్తాం. అమ్మ శ్రీదేవి బజ్జీలు చేసి పెట్టండి మాత్రం అడగొద్దు. మళ్ళీ నేను ఇక్కడ బజ్జీలు చేసుకుంటే కూర్చుంటే దుకాణం ఎవరు చూసుకోవాలి? దుకాణం అంటే నేను దుకాణంలో ఉండను, దుకాణం వెనక ఎంత కథ ఉంటుందో ఆ వెనక కథ నేను చూసుకోవాలి. అది ఓకే. ఇక్కడ ఇదంతా కూడా సిట్అవుట్ లాగా వస్తుంది, గ్రీనరీ వస్తుంది అన్నమాట. అంటే లాన్ వస్తుంది, గ్రాస్ వస్తుంది కాబట్టి ఫ్రీ సిట్అవుట్ ఎక్కడన్నా కూర్చోవచ్చు. ఈ హైట్ మాత్రం నేను ఇంతే పెట్టమని చెప్పాను. మా పిల్లలు ఏదేదో అంటున్నారు, మా పిల్లలు అంటే మా ఆర్కిటెక్ట్స్ ఏదో అంటున్నారు, నేను ఇంతే హైట్ ఉండాలి అని అంటున్నాను. చూద్దాం దాన్ని ఎట్లా చేస్తారనేది. ఓకే. ఇదంతా స్ట్రైట్ వాక్వే. అంటే ఇక్కడ ఎక్కువ ఎందుకు తీసుకున్నామంటే ఫుడ్ కోర్ట్ వాళ్లకు స్టోర్ అసలు ఇబ్బంది ఉండద్దు అనమాట. స్టోర్కు సింగిల్గా వచ్చి అట్లా వెళ్ళిపోయే వాళ్ళు అట్లా వెళ్ళిపోవచ్చు. అండ్ కార్ అక్కడ డ్రాప్ చేసేసి అక్కడ కూడా మెట్లు మంచిగా పెడుతున్నాము. సో ఇదంతా వద్దు, ఈ క్రౌడ్లో మనం ఎందుకు, సింపుల్గా స్టోర్లో షాపింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అక్కడ లోపల కార్ పార్కింగ్ చేసేసి అక్కడ పెద్ద మెట్లు వస్తాయి, మెట్లు ఎక్కి సీదా దుకాణంలోకి పోవచ్చు అనమాట. అర్థమవుతుందా మీకు? అక్కడ చూడండి, అక్కడ మెట్లు వస్తాయి, ఆల్రెడీ మీరు ఎక్కి వస్తారు కదా ఆ మెట్లు అనమాట. చిన్న మెట్లు అక్కడ నుంచి అవి పెద్దగా చేస్తాము, ప్రశాంతంగా అటు నుంచి అటు స్టోర్లోకి వెళ్ళి అటు నుంచి అటు డిస్టర్బ్ కాకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఇందులోకి ఇది చేసుకోవచ్చు. అంటే ఎంట్రీ లేదని కాదు, మంచి ఎంట్రీ ఉంటుంది. చాలా మట్టుకు ఏంటంటే మన స్టోర్కు చాలామంది సెలబ్రిటీసు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ ప్రైవసీ దెబ్బతినకుండా అండ్ స్టోర్కి కూడా వాళ్ళు సింపుల్గా వచ్చి వెళ్ళేటట్టు కూడా మనం ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అది ఈ బ్లాక్ మాత్రం ఓన్లీ సీజనల్ ఫ్లవరింగ్ అనుకుంటుంటే మంచిగా కొంచెం ఫ్లవరింగ్ ఇట్లా కనపడాలి కదా కలర్ఫుల్గా, అదని చెప్పాడనమాట. నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది నిన్న, అందుకే నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బొమ్మలు చూస్తే అంత చక్కగా అర్థం కాదు, మనకు అంత బుర్ర లేదు కాబట్టి. అండ్ ఈ వే ఇక్కడ కూడా అంతా సిట్అవుట్ రావచ్చు ఫ్రీగా, మంచిగా ప్రశాంతంగా. ఏంటన్నా పోతే ఇట్లాంటి రెస్టారెంట్లకు కానీ అందివే ఏటన్నా పోతుంటాం కదా జర్నీలు చేసేటప్పుడు, ఎప్పుడు నాకు లోపల కూర్చోబుద్ది కాదు, బయట కూర్చోబుద్ది అది అనమాట. అది బుర్రలో పెట్టుకొని చేస్తున్నాం దీన్ని. ఓకే. ఇదొకటి ఫ్లవరింగ్, వేరేదైతే లేదు. ఇది మళ్ళీ ఇటు వచ్చు ఎదురుగా వెళ్తే జెంట్స్కి సంబంధించిన వాష్ ఏరియా అండ్ హ్యాండ్ వాష్ ఇటువైపు దగ్గరగానేమో హ్యాండ్ వాష్ ఉంటుంది, బ్యాక్ సైడ్ జెంట్స్ వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. లేడీస్కి అయితే అటు నుంచి వెళ్ళి అక్కడ నుంచి వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ చిన్న హ్యాండ్ వాష్ కూడా వస్తుంది అనమాట. ఇది మళ్ళీ గ్రీనరీ అండ్ మధ్యలో దారి, అది గ్రీనరీ, అదంతా బండలు వస్తాయి, అంటే సేమ్ అవే వస్తాయి. మళ్ళీ మార్చాం మనము, సో మనం తక్కువ బడ్జెట్ కాబట్టి మార్చామన్నమాట. అది సంగతి. ఇందాక చెప్పిన కదా, జస్ట్ కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి రావచ్చు, ఇట్లా స్టోర్కి వెళ్ళిపోయి ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే. అదర్వైజ్ ఇట్లా వచ్చి ఇట్లా తీసుకొని ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు. సో దానికి ఇబ్బంది లేకుండా మాత్రం ప్లాన్ చేసినాం.
ఏందో చెప్తున్నా కదా, చెప్పబుద్ధి అయింది. ఎందుకంటే ఇదంతా టక్కుమని మారిపోయింది అనుకో, అయ్యా శ్రీదేవి మాకు చెప్పకుండా చేసినామని అంటారని చెప్తున్నా. మళ్ళీ బదనాం చేయొద్దు నన్ను. అన్ని దాచిపెట్టుకుంటుంది శ్రీదేవి, మధ్యలో ఏం చెప్తలేదు అనుకుంటున్నాను. కొన్ని చెప్పలేదు, చెప్తా, మెల్లగా చెప్తా. బట్ ఇది మాత్రం చెప్పేస్తున్నా. కళ్ళకి కనబడుతుంది కదా మీకు, అది కళ్ళకి కనబడడం విషయాలు చేసిన. మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. ఇదనమాట ముచ్చట. అగ్రహారం ఫుడ్ కోర్ట్ కొరకు ఇదంతా ఇట్లా చేసిర్రబ్బా. ఊర్లలో అయితే అన్నీ ఏందమ్మా, అన్నీ దొవ్విండ్రు, పొక్కిలు చేసిందంటారు అనమాట. పొక్కిలు అనేదానికి ఇది రీజన్. అంటే చిన్న చిన్న దవ్వడాన్ని ఊర్లో అట్లా అంటారు. ఇది విషయం, ఓకేనా? బాగుందా? మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్. 2-3 డేస్లో మళ్ళీ నాకు ఇక్కడికి రావడానికి కుదరకపోతే అయ్యా అనుకోవాలన్నమాట నేనే. అందుకే ముందే చూపించేస్తున్నా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మా డిజైన్ చాలా బాగా రావాలని మీ అందరూ మెచ్చుకోవాలని కోరుకుంటున్నాను, ఓకేనా? బాయ్.